యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా దయను బట్టి, కృపను బట్టి మనల్ని సజీవ లెక్కలు ఉంచి ఈ 2023 సంవత్సరంలో ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల్లో మరలా మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ జీవితం కార్యక్రమాలని ఎంతో ప్రేమతో చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు ప్రోత్సహింపబడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి ముందుగా నేను స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యమును గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వాక్య భాగం నుంచి ఒక విషయం మనం గమనిద్దాం. మీ దేవుని సన్నిధి కనబడుటకే సిద్ధపడుడి అనే వాక్య భాగాన్ని ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. మీ దేవుని సన్నిధిని ఇజ్రాయేల్ ప్రజలకి ఈ మాట జ్ఞాపకం చేయబడింది. ఈ మాటని మనం ఆధారం చేసుకుని కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. దేవుని సన్నిధిని కనపడడానికి సిద్ధపడాలి అనే మాట ఉంది. ఈనాడు దేవుని దగ్గరికి వస్తున్నటువంటి అనేక మంది ఏ విధంగా వాళ్ళు సిద్ధపడి వస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించేద్దాం. ఇంగ్లీష్లో ఈ మాట ప్రిపేర్ టు మీట్ ద గాడ్ అనుంది. అంటే మీరు సిద్ధపడాలి దేవుని సన్నిధిని కనపడడానికి. దేవుని సన్నిధిని కనపడేటువంటి విషయంలో సిద్ధపాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ సిద్ధపడడం అనేటువంటి మాట చూస్తే భౌతికంగా అలంకరించుకోవటం అనేటువంటి విషయాలు చాలామంది చేస్తూ ఉన్నారు. అంటే చర్చికి వెళితే బాగా నీట్గా, అందంగా, మరి అనేకమైనటువంటి వస్త్రాలు అలంకరించుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి సంగతిగా మనం ఈ వాక్యాన్ని ఆలోచించాలి. ఆత్మ సంబంధంగా మన యొక్క సిద్ధపాటు దేవుని సన్నిధి విషయంలో బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిని అనే మాటని మనం అర్థం చేసుకుంటే ఆదికాండము 6వ అధ్యాయము 11వ వాక్య భాగంలో చూసినప్పుడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం ఎలాగుందంటే దేవుని సన్నిధిని చెడిపోయి ఉంది. అంటే దేవుని సన్నిధిని ఏంటంటే దేవునిలో లోకాన్ని కలగజేసింది ఎవరు? దేవుడు. లోకము అందల భూమి ఆకాశం అందల సమస్తమును దేవుడిని యెహోవా చేశాడు. 6 దినములు ఆయన కష్టపడి ప్రయాసపడి లోకాన్ని చేశాడు. ఈ లోకములో శ్రేష్టమైనటువంటి వాడుగా, అంటే ఈ భూలోకములో శ్రేష్టమైనటువంటి వాడిగా మానవుని చేశాడు. ఆ మానవుడికి కావలసినటువంటి సమస్తాన్ని ఆయన సమకూర్చాడు. భూమిని అందల సమస్తమును ఆయన సమకూర్చాడు. మానవుడు భుజించడానికి కావలసినటువంటి, బ్రతకడానికి కావలసిన ఆహార సంబంధమైన పరిస్థితులు ఏర్పాటు చేశాడు. మానవుడికి పగలు రాత్రి కలగాలి, తెలియాలంటే సూర్యచంద్రుని అందరి నక్షత్రములు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ దేవుడు లోకాన్ని చేయటమే కాదు, లోకము పాపంలో నిండిపోతే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని కూడా పంపించినటువంటి సందర్భాలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో దేవుని సన్నిధిని కనపడటకు సిద్ధపడాలి. దేవుని సన్నిధిని మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే, అంటే దేవుని దగ్గర మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే, సన్నిధి అంటే దేవుని దగ్గర మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే జలప్రళయానికి ముందున్నటువంటి ఒక లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ మోషే భక్తుడు మనకి వ్రాస్తారు. బైబిల్ 2 నిబంధనలు, 3 యుగాల చరిత్ర, పితరుల యుగము, మోషే యుగము, క్రైస్తవ యుగం. క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి మనము పితరుల యుగంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం ఈ సమయంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. పితరుల యుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క స్థితి ఏంటంటే
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. అంటే దేవుని దగ్గర చెడిపోయి ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు ఉన్నారు దేవుళ్ళు. ఆదికాండం 6వ అధ్యాయము 11వ వాక్య భాగంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకములో బలత్కారముతో నిండి ఉండెను. కాబట్టి దేవుని సన్నిధి అంటే దేవుని దగ్గర మానవుని యొక్క స్థితి చెడిపోయింది. వాళ్ళు చాలా బలత్కారులుగా ఉన్నారని గ్రంథం మనకు చెప్తూ ఉంది. 12వ వచన భాగం, దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. దేవుడు మానవుల్ని ఒక మార్గంలో, తన ఆలోచనలో, తన ఉద్దేశాల్లో నడిపించాలని దేవుడు మానవుని కలగజేశాడు. కానీ దేవుడు వారిని పరిశీలిస్తుంటే మానవుల యొక్క స్థితి ఎలా ఉందంటే చెడిపోయిన స్థితి. కాబట్టి ఆనాటి లోకమును గురించి దేవుడు ఆలోచించి ఆనాటి లోకాన్ని ఏం చేశాడంటే ఆయన జల ప్రళయం ద్వారా నాశనం చేసినటువంటి విషయాలు మనం గ్రంథంలో చూస్తాం. ఆనాటి లోకంలో నీతిమంతుడిగా దేవుని దృష్టిలో యథార్థవర్తుడిగా కనపడినటువంటి నోవహును అతని కుటుంబమును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఓడను సిద్ధం చేసుకోమన్నారు. ఆ ఓడలోనికి ఆ 8 మంది ప్రవేశించారు. వారితో పాటు సమస్త జీవరాశుల నుంచి 2 జంతువులు చెప్పిన ఆడమగ ప్రతి జంతువుని దేవుడు ఆ యొక్క ఓడలోనికి వెళ్ళటం, ఆ ఓడ యొక్క తలుపు మూయబడ్డం, దేవుడు 40 దినములు 40 పగలు ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించినప్పుడు పర్వతములు మునిగిపోయి భూమి మీద ఏ జీవరాశి కూడా బ్రతకలేదు, ఏ నరుడు బ్రతకలేదు. ఆనాటి లోకం నశించిపోయినట్లుగా, అంటే చెడిపోయినటువంటి దేవుని సన్నిధిని చెడిపోయినటువంటిది నాశనం అవుతుంది అనేటువంటి విషయాన్ని మరి దేవుని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ 8 మంది కుటుంబాన్ని దేవుడు ఆనాటి జలప్రళయం తప్పించినట్లుగా మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 22 వాక్య భాగములు. ఇక్కడ గమనిస్తే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనకి ఆ పితృయుగంలో నోవహు గారి యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించిన విధానం బట్టి కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ 8 మంది నీటి ద్వారా, అంటే జలప్రళయంలో వారు నీటిలో వాడ తేలుతుంది, పైన కింద కూడా వర్షం, ఎంతో భయంకరమైన స్థితిలో మనము స్థితిని చూస్తున్నాం. నీటి ద్వారా వాళ్ళు 8 మంది రక్షణ పొందారంటే ఓడలోనికి వెళ్ళినటువంటి వారు రక్షణ పొందారనే విషయాన్ని అక్కడ చెప్పబడుతుంది. అంతేకాదు దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. పితరులకు ఉన్నటువంటి చరిత్రను చూసినప్పుడు దేవుని సన్నిధిని చెడిపోయినటువంటి లోకం, అంటే బలత్కారులుగా పాపస్థితిలో ఉన్నటువంటి మానవులు నశించిపోయే స్థితిలో ఆ వాడలోనికి వెళ్ళినటువంటి 8 మందిని దేవుడు రక్షించుకున్నాడు. ఆ వాడలోకి వెళ్ళినటువంటి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మే ఈనాడు దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేశాడు. క్రీస్తులోనికి రావాలి ఇప్పుడు ఎవరైనా కూడా. క్రీస్తులోనికి అనగా ఆయన శరీరం అనేటువంటి సంఘములోనికి. కనుక దీనికి పితరులు ఉన్న చరిత్రకి మరలా క్రైస్తవులు మనకు కూడా సాదృశ్యంగా ఇక్కడ పేతురు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఇక్కడ మనము దేవుని సన్నిధిని కనపడాలంటే సిద్ధపడాలంటే దేవుని సన్నిధిని ఎలా ఉండకూడదు? చెడిపోయే స్థితిలో ఉండకూడదు. చెడిపోయే స్థితిలో ఉన్నటువంటి ఒకనాటి లోకాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జలప్రళయంలో వాళ్ళు నశించిపోయినట్లుగా కూడా మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభునందు నా ప్రియులారా, క్రొత్త నిబంధనలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 3 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఈనాడు క్రొత్త నిబంధన సత్యాన్ని ఎరిగినటువంటి వారికి ఉన్నటువంటి మనం కూడా దేవుని సన్నిధిని ఎలా ఉన్నాం? దేవుని సన్నిధిని సిద్ధపడే వారికి ఉన్నామా? చెడిపోయిన వారికి ఉన్నామా? చెడిపోయినటువంటి ఆనాటి లోకాన్ని జలప్రళయం ద్వారా దేవుడు నాశనం చేశాడు. అంటే ఆనాటి మనుషులందరూ కూడా జలప్రళయం ద్వారా నశించిపోయారు. కానీ ఇప్పుడు అలా నశించిపోవడం దేవునికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అంతటా అందరూ మారుమనసు పొందాలని, యేసు ప్రభులో రక్షింపబడాలని, తిరిగి తనతో ప్రభుతో కూడా రెండో రాకడలో పరలోకంలో ఆయనతో నిత్యం ఉండాలని దేవుని యొక్క సంకల్పము. అయితే ఈనాడు క్రైస్తవ యుగం, క్రీస్తు ప్రభు 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు.
ఆయన వచ్చి చేయవలసిన కార్యాలు చేశారు. రక్షణ పొంది సంఘములో చేర్చబడినటువంటి మనము, లేదా రక్షణ పొందకుండగా సంఘానికి బయట ఉన్నటువంటి ఇలాగ ఉన్నటువంటి వారు ఆలోచించాలి. మనం దేవుని సన్నిధిని చెడిపోయేవారుగా ఉంటే నాశనం అయిపోతాము, నశించిపోతామనే విషయం గుర్తించాలి. దేవుని సన్నిధిని మనం సిద్ధపడాలి. నశించిపోయే స్థితిలో మనం ఉండకూడదు, కానీ దేవుని సన్నిధిని ఏ విధంగా సిద్ధపడాలి అనేటువంటిది మనం గమనించాలి. అపోస్తుడైనటువంటి పౌలు ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. పౌలు గారు చాలా వివరంగా విషయాలు ఇక్కడ తెలియజేశారు. ఈనాడు క్రైస్తవ్యంలో దేవుని సన్నిధిని సిద్ధపడకుండగా చెడిపోయే స్థితిలో ఉంటున్నారు. యేసు ప్రభు మరలా రావడానికి సిద్ధపడుతున్న తరుణం. ఆయన వచ్చేటప్పటికి మన సిద్ధపాటు ఎలా ఉంది, సంఘములో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, లోకములో మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, ప్రభు విషయమైనటువంటి సిద్ధపాటు మనకి ఎలాగ ఉంది. పితరయుగంలో దేవుని సన్నిధిని చెడిపోయినటువంటి లోకాన్ని దేవుడు తీసివేశాడు, తుడిచిపెట్టాడు జలప్రలయం ద్వారా. ఈ లోకము కూడా యేసుక్రీస్తు రెండో రాకడలో భయంకరమైనటువంటి నాశనానికి వెళ్ళిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పబడింది. దేవుని వాక్యం వల్ల ఈ లోకమంతా కూడా ఒక దినాన మరలా ప్రభు రెండో రాకడలో అగ్ని చేత కాల్చివేయబడుతుంది. అదే నరకం అని చెప్పబడింది. కానీ అటువంటి స్థితిలో మనం వెళ్ళకుండా తప్పించబడాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము ప్రభుని ఎరిగామని చెప్పుకునే మనం, లేదా ప్రభుని ఎరగనటువంటి వారు ఈ లోకంలో వ్యర్థమైనటువంటి ఆలోచనలు బట్టి, వ్యర్థమైనటువంటి జీవితాలను బట్టి కొనసాగకుండగా సత్యాన్ని గ్రహించేవారుగా సిద్ధపడాలని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును, హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన వాక్యం, నీ ఆత్మను రక్షించేటువంటిది. దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆత్మల రక్షణ కొరకు. యాకోబు గారు చెప్తారు, ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో మీరు అంగీకరించండి అని చెప్పబడింది. కాబట్టి వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే నీ ఆత్మను రక్షిస్తుంది. నీ ఆత్మ రక్షించబడాలంటే దేవుని వాక్యమును గూర్చినటువంటి అవగాహన, ఆలోచన కలిగి ఉండాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, ఈ భక్తి కొనసాగించాలంటే దానికి అనుకూలమైనటువంటి బోధను దేవుడిచ్చాడు. ఆ బోధను అనుసరింపకుండగా భిన్నమైనటువంటి బోధను ఉపదేశించిన ఎడల, భిన్నమైన బోధలు ఉన్నాయి. ఈనాడు భిన్నమైన సువార్తలు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థాన సంబంధమైన సువార్త ద్వారా మానవుడు రక్షించబడాలి, దేవుని ఉద్దేశం. కానీ భిన్నమైన సువార్తలు ఏంటి? దానికి ఆ బోధని అనుసరించకుండగా, సత్య సంబంధాలుగా ఉండకుండగా, సత్యాన్ని ఎరుక్కుండగా భిన్నమైన బోధలు ఉన్నాయి. గలతీ పత్రికలో పౌలు చెప్తాడు, 1వ అధ్యాయం 6వ వచన భాగంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు తిరిగిపోవుట నాకు ఆశ్చర్యం అవుతుంది అంటున్నాడు ఆయన. ఎందుకని వాళ్ళు భిన్నమైన సువార్త తట్టు వెళ్ళిపోయారు? ఆ సువార్త గురించి చాలా వివరంగా చెప్పాడు. భిన్నమైన సువార్త ఏంటంట, అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను సెరపగోరి అపవాదిగాడు తీసుకొచ్చాడు. భిన్నమైన సువార్తలో ఒక వ్యక్తి యేసుప్రభు యొక్క మరణం, సమాధి, పునరుత్థాన సంబంధ సంగతులు వింటే విశ్వాసం అవుతున్నాడు. కానీ అది చెప్పకుండా మరి రకరకాల సువార్త లోకంలో మనం చూస్తూ ఉన్నాం. భిన్నమైనటువంటి బోధల లోకంలో మనం చూస్తున్నాం. బైబిల్ దేవుడు కనపడ్డని చెప్తే చూశానని చెప్పేవాడు అప్పుడు. నీ విశ్వాసానికి మూలం యేసుక్రీస్తు అయి ఉండాలని బైబిల్ చెప్తుంటే నీ విశ్వాసానికి మూలం స్వస్థత అంటున్నాడు ఒకడు, నీ విశ్వాసానికి మూలము సాక్ష్యం అంటున్నాడు ఒకడు. ఇలా రకరకాలుగా భిన్నమైనటువంటి బోధల లోకంలో కనపడుతున్నాయి. కానీ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభునందు ప్రియులారా, ఇలాంటి వాళ్ళు వాడేమియు ఎరుగక, వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి బైబిల్ యొక్క సత్యం వాళ్ళకి తెలియదు, దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాడేమి ఎరుగక ఏం చేస్తారంటే వాళ్ళు తర్కముల గూర్చియు వాగ్వాదముల గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడచ్చు, గర్వాంధుడగును. దేవుడు నమ్మిన పిల్లలకి ఏముండకూడదు? అసూయ ఉండకూడదు, ఏముండకూడదు? కలహం ఉండకూడదు, ఏముండకూడదు? దోషములు ఉండకూడదు, ఏముండకూడదు? దురాభిమానములు ఉండకూడదు. కానీ ఇవన్నీ వచ్చేస్తున్నాయంటండి భిన్నమైన బోధల ద్వారా, భిన్నమైన సువార్తల ద్వారా, వాదించుకోవటాల ద్వారా. సత్యాన్ని తెలుసుకోకుండా అబద్ధాన్ని గురించి వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి అబద్ధమే కరెక్ట్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల ద్వారా పౌలు అంటున్నాడు,
వీళ్ళకి ఏమవుతుందంటే వాడు ఏమీ ఎరుగక తర్కముల గూర్చియు వాగ్వాదముల గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దోషములు, దురాభిమానములను, చెడిపోయిన మనస్సు కలిగి ఏమవుతున్నారు వీళ్ళు? చెడిపోయారు. చెడిపోయిన మనస్సు. మీకు ముందే చెప్పాను ఆదికాండము 6వ అధ్యాయంలో. చెడిపోయినటువంటి వారిని, దేవుని సన్నిధిని ఉండరు వాళ్ళు, దేవునితో ఉండడానికి అవకాశం లేదు. చెడిపోయినటువంటి భూలోకం అంతా కూడా దేవుని సన్నిధి చెడిపోయింది. అందుకే దేవుడు వాళ్ళని జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. ఈనాడు ప్రభు రెండో రాకడికి సిద్ధపడకపోతే, సత్య సంబంధిగా సిద్ధపడకపోతే, సంఘము ద్వారా దేవునికి ఇష్టమైన బిడ్డగా సిద్ధపడకపోతే నీవు నేను కూడా ఎలా ఉంటామంటే సత్యానికి వ్యతిరేకంగా జీవిస్తే, సత్యానికి వ్యతిరేకంగా బోధిస్తే, భిన్నమైన సువార్త ప్రకటిస్తే, సత్య సువార్తను ప్రకటించకుండా, రక్షణ సువార్తను ప్రకటించకుండా భిన్నమైన సువార్తలు, మనం కూడా చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళమే. కాబట్టి మనం కూడా ఏమవుతుందో తెలుసా? చెడిపోయిన దాన్ని దేవుడు ఏం చేయడు? ఉంచడం. ఆయన సన్నిధిని, ఆయన దగ్గర ఉంటాక చెడిపోయే పని చేయి. మీరు పాత నిబంధన చరిత్ర చూడండి. పాత నిబంధనలో బలులు అర్పించేటువంటి కాలం, ఆయనకి అర్పించేటువంటి వాటిలో ఏదైనా వంకరది కానీ, సరైనటువంటిది కానీ, లేకపోతే ఏ లోపమున్నా కూడా ఆ దేవుని సన్నిధిని అంగీకరించబడదని చెప్పడం, ఆ విధంగా జరిగినటువంటి విధానం గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనసులు చెడిపోయేటువంటి స్థితి. నీ మనసులో దేవునికి చోటు ఉండదు. నీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెంబడించలేవు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించలేవు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సత్యానికి విరోధంగా, సత్య సువార్తకు విరోధంగా వ్యర్థమైన వాదనలోకి వెళ్ళినట్లయితే మనం సత్యహీనులైపోతున్నాము. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకునే మనుషులు. కాబట్టి ఈవేళ ఈ దైవ భక్తిని వ్యాపారంగా మార్చేసి లాభాన్ని ఆలోచించేవారు వారు సత్యహీనులై ఉన్నారు. సత్య సంబంధులు కాదు. యేసు ప్రభు సత్య సంబంధులుగా చేయటకు వచ్చాడు. ఆయన సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానంలోకి మనం ఎదటానికి రక్షించాడు. ఆయన ఎందుకు రక్షించాడు? ఆయన సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానములో దేవుని పిల్లలు ఎదగాలి. కనుక మనం గమనిస్తున్న మాట ఏంటంటే దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధపడాలి. ఒకప్పుడు దేవుని సన్నిధిని చెడిపోయినటువంటి లోకము జలప్రళయం ద్వారా నశించిపోయింది. ఈనాడు ప్రభు వచ్చారు, మన కొరకు ఆయన చేయవలసిన కార్యాలు చేశారు. అయినప్పటికీ కూడా నీవు నేను సత్యాన్ని అనుసరించి సత్య సంగముగా, సత్య ఆరాధన కలిగి, సత్య సంబంధమైన జీవితాలు కలిగి, సత్యమందు మనం ప్రతిష్ట అవ్వకుండా, సత్యానికి మనం లోబడకుండా, భిన్నమైన బోధనలో, భిన్నమైన ఆలోచనలో మనం వెళ్ళినట్లయితే మనం కూడా సత్యహీనులైపోతున్నాం, చెడిపోయిన వారం అవుతున్నాం. చెడిపోయినటువంటి వారిని మరలా ఒక దినాన్న నరకములో, అగ్నిగుండంలో దేవుడు పడేసేటువంటి పరిస్థితి ఉంది యేసు ప్రభు రెండో రాకడలో. అటువంటి స్థితిలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే దేవుని సన్నిధిని కనపడటానికి మనం సిద్ధపడాలి. దేవుని దగ్గర కనపడడం అంటే ఈ లోకంలో సంఘము. దేవుని దగ్గర కనపడేటువంటి పరిస్థితి ఏంటి? సంఘము. ఆ సంఘము క్రీస్తు ప్రభు యొక్క సంఘములో దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డగా ఉండాలి. ప్రభు రెండో రాకడికి సంఘము ఆయనతో ఎత్తబడేటువంటిదిగా మనం ఉండాలి. కాబట్టి ఈ లోకములో శరీర సంబంధమైన జీవితము, అదే సమయంలో ఆత్మ సంబంధమైన జీవితం. శరీరంతోనే మనం ఉంటాము, కానీ మనం జీవించవలసింది ఏంటంటే ఆత్మ సంబంధంగా. కనుక నువ్వు దేవుని సన్నిధిని మనం ఉండాలంటే వాస్తవంగా మానవుడు పాపంలో ఉన్నాడు. ఆ పాపమును యేసుక్రీస్తు ద్వారా దేవుడు క్షమాపణ దయచేశాడు. ఎవరైతే బాప్తిస్వం పొందారో వాళ్ళు రక్షణ పొందుతున్నారు. వాళ్ళ పాపాలు తీసివేయబడుతున్నాయి. నిత్యము దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి అవకాశం వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు. కనుక దేవుని సన్నిధిని మనము ఎట్లా సిద్ధపడాలి అనేటువంటిది మనము ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధి అంటే దేవునితో. దేవుడు మనకు ఎక్కడ ఉంటాడని బైబిల్ చెప్పింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచన భాగంలో, ఏలయనగా 2-3 ఎక్కడైతే నా నామమున కూడిందరో వారి మధ్య. ప్రభు యొక్క నామం కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అంటే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం అన్నది కాదు అక్కడ అర్థం. నువ్వు కూడుకునేటువంటి స్థలానికి ప్రభు నామమునకు ప్రాధాన్యత ఉండాలి. అంటే క్రీస్తు ప్రభు సంఘముగా మనం కూడుకునే సంఘానికి క్రీస్తు శిరస్సునుగా కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. అందుకే క్రీస్తు సంఘాల కూడికల్ని ఇలా వ్రాస్తారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మీట్స్ ఇయర్ అంటారు. అంటే క్రీస్తు సంఘము కూడుకునేటువంటి స్థలం. ఆ కూడుకునేటువంటి వాటిలోనే ఎవరుంటారంటే ప్రభు మనతో
ఉంటారు. ఆ ప్రభు సన్నిధిని అంటే ఆదివారము కానీ సంఘ కూడుకుల్లో కానీ మనం ఆయన దగ్గరికి రావడానికి మన సిద్ధపాటు ఎలా ఉంటుంది, అలాగే ప్రభు రెండో రాకల్లో మనకి సిద్ధపాటు ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచన చేయాలనేటువంటి సత్యాన్ని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మనం శరీరంతో ఉన్నాం. ఈ శరీరం బ్రతికించేటువంటి ఆత్మ కూడా మనలోనే ఉంది. శరీర సిద్ధపాటు మనకున్నటువంటి స్థితిలో శుభ్రంగా దేవుని దగ్గర మనం ఉండాలనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం చెప్తుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12-13 వాక్య భాగంలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మును మీరే దేవునికి మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. కాబట్టి నీ శరీరాన్ని నీతి సాధనంగా దేవునికి అప్పగించుకుని నువ్వు దేవుని సన్నిధిని సిద్ధపడాలి. అంటే నీ శరీరంలో పాపకార్యాలు కానీ చెడు ఆలోచనలు కానీ నింపబడి శరీరము అపరిశుద్ధంగా ఉండకూడదు. ఎందుకంటే నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని చెప్పబడింది. కాబట్టి అటువంటి నిలయంగా పరిశుద్ధాత్మక ఆలయంగా దేవునికి ఆరాధింపబడేటువంటి స్థితి, దేవుడు నీలో నివసించేటువంటి స్థితి కలిగినటువంటి శరీర శుభ్రత కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. 2 కొరింథీయుల్లో పౌలు గారు ఈ విధంగా తెలియజేశారు. 7వ అధ్యాయం 1వ వచన భాగం, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక, ఏ వాగ్దానం? దేవుడు మనలో ఉంటానన్నాడు, ఆయన తండ్రిగా ఉంటానన్నాడు, మన కుమారులకు కుమార్తెలుగా చేసుకుంటానని పై వచనాల్లో మనకు జ్ఞాపం చేయబడింది. కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా. కాబట్టి నీ శరీరము నీ ఆత్మ పవిత్రంగా ఉండాలి దేవుని సన్నిధిని కనపడడానికి. అంతేగాని ఈ శరీరం రకరకాలుగా కార్యాలకు అప్పగించి రకరకాల ఆలోచనలు చేస్తూ అదే శరీరాన్ని వచ్చి మనం దేవుని సన్నిధిని కనపడడం అంటే మనం చాలా ప్రమాదానికి లోనవుతామనేటువంటి విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అందుకే రోమపత్రికలో సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకోండి అని రోమ 12:1 పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక మాటను మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిని కనపడాలంటే మొదటగా మనం శరీరానికి స్నానం చేస్తాం, కానీ ఆత్మకి ఏంటంటే బాప్తిస్వం ద్వారా నీ ఆత్మను రక్షించుకునేటువంటి కార్యక్రమం ఉంది. పునర్జన్మ సంబంధమైన స్నానము అని చెప్పబడింది అన్నమాట. ప్రభు రాకడకి కానీ ప్రభు సన్నిధిలో కానీ సంఘంలో కానీ మనం కొనసాగాలంటే మొదటిగా బాప్తిస్వం అనేటువంటి చాలా అవసరం. బాప్తిస్వం పొందకుండా ఎవరు కూడా దేవునితో సహవాసమును కలిగి ఉండలేరనేటువంటి విషయాన్ని మనము గమనించాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తాం. అంతేకాదు మరి అంతరంగంగా మీరు గమనించండి, శరీర ఆత్మశుద్ధి, అంతేకాకుండా మన హృదయ శుద్ధి కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది బాప్తిస్వం ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వాక్య భాగం, మనస్సాక్షి కల్మసము త్రాసుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమయ్యండి. ఇక్కడ బాప్తిస్వం ద్వారా నీ హృదయాన్ని ఆత్మీయంగా కూడా సిద్ధపడేటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రభు రెండో రాకడికి ఈ విధంగా సంఘ కార్యక్రమాల్లో దేవుని పరిచర్యలో కొనసాగుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ యేసుక్రీస్తు యొక్క స్వార్థను ప్రకటిస్తూ సంఘములో పరిచర్య చేస్తూ సంఘమునకు బయటి వారి ఎడల జ్ఞానంగా జీవిస్తూ ప్రభు రెండో రాకడికి మనము సిద్ధపడాలి. కాబట్టి మన సిద్ధపాటు ఒకటే సంఘములోను, రెండోది ప్రభు రెండో రాకడికి. ఇటువంటి ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైనటువంటి సిద్ధపాటు కలిగి మనం ఉండాలని గ్రంథం చెప్తుంది. దేవుడు అడుగుతున్నాడు, ఇర్మియా గ్రంథం 5:22 అంటాడు, నా సన్నిధిని మీరు వనకరా, నా సన్నిధి అంటే మీకు భయం ఉందా అని అడుగుతున్నాడు. భయం ఉంటే ఏం చేయాలి? నీ శరీరాన్ని నీ ఆత్మను కూడా పవిత్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎంత గొప్ప దేవుడిని, సముద్రము దాటలేకున్నట్లు ఇసుక అనేటువంటి కట్టడేస్తాను. నేను సముద్రం ఎంత పొంగినా కూడా అది ఒడ్డు దాటి రాకుండా ఇసుక అనేటువంటి ఒక మాట ఇసుకను పెట్టాను దానికి సరిహద్దుగా. సముద్రమే నా మాట వింటుంది. మరి నువ్వెంత మానవుడు? నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని సన్నిధిని భయపడుతున్నావా? కనపడడానికి సిద్ధపడుతున్నామా? భయంతో కూడినటువంటి సిద్ధపాటు ఉందా? మనం ఆలోచించాలి.
ఆత్మీయంగాను శారీరకంగా మన సిద్ధపాటు ఉండాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధనకి ఎలాంటి సిద్ధపాటో గ్రంథం చెప్పింది. క్రీస్తు ప్రభు సువార్తను ఎలా ప్రకటించాలో గ్రంథం చెప్పింది. సంఘ పరిచర్య ఎలా చేయాలో గ్రంథం చెప్పింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రభు రెండో రాకడికి మనము సిద్ధపడాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మోషే చెప్పినటువంటి ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 19వ అధ్యాయం. దేవుడు ఒక దినాన్న ఇశ్రాయేలు ప్రజల్ని దర్శించడానికి వారి మధ్యకి రాబోతున్నాడు. ఆయన రాబోతున్నటువంటి తరంలో మోషేతో చెప్పాడు, ఇదిగో మీరు ఇలా సిద్ధపడాలి. నిర్గమకాండము 19వ అధ్యాయం 10 నుండి మనం, యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కుని 3వ నాటికి సిద్ధమవడవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులు ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేర ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రం సుమీ. ఈ పర్వతము ముట్టు ప్రతివాడు నరక శిక్ష తప్పక విధించవలను. ఎవడు చేతుల్లో దాన్ని ముట్టకూడదు. ముట్టువాడు రాళ్లతో కొట్టబడవలను, వాడు పొడవబడవలను. మనుష్యుడు కానీ మృగము కానీ బ్రతకూడదు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావలను. అప్పుడు మోషే పర్వతము నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండడి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. కాబట్టి శారీరకంగాను ఆత్మీయంగా కూడా వాళ్ళు ఎంత సిద్ధపడాలో దేవుడు ఒక పర్వతాన్ని మీదకి వస్తున్నప్పుడు. కాబట్టి ఈనాడు సంఘములో దేవుడు మనతో ఉంటున్నాడు. ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడో, ఎంత శక్తిగల దేవుడో, మరి మన సిద్ధపాటు ఎలా ఉంది ప్రభునంద ప్రియులారా? ఒకనాటి లోకమేమో దేవుని దృష్టిలో చెడిపోయింది సన్నిధిని. ఈనాడు ఉన్నటువంటి ప్రజల్లో క్రైస్తవులని చెప్పుకునేవారు సత్యహీనులైపోయారు, చెడిపోయారు. వీళ్ళంతా నాశనం అయిపోతారు. నీవు నేను సత్య సంబంధిగా ఉన్నామా? సత్య ఆరాధన చేస్తున్నామా? సత్య సంఘంగా ఉన్నామా? సత్యానికి విధేయులుగా ఉన్నామా? సత్యాన్ని అనుసరించి ప్రభు సంఘములోను అలాగే ప్రభు రాకడికి సిద్ధపడుతున్నామా? 2023 సంవత్సరం దేవుడు నీ నా జీవితాలు ఇచ్చింది దేని కొరకంటే ఈ సంవత్సరమైన ఇటువంటి స్థితి కలిగినటువంటి బిడ్డలుగా ప్రభు సన్నిధిలో సంఘములో ప్రభు రెండో రాకడికి సిద్ధపడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మంచి తరుణాన్ని మనకి ఇస్తున్నారు. కాబట్టి వీటిని మనం ఆలోచించి అర్థం చేసుకుని ఆ విధంగా జీవిందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు.